లాస్ట్ టైం కాంగ్రెస్ వచ్చినప్పుడు ఓటు క్యాన్సిల్ చేసిండు. నా ఓటర్ ఐడి నేను నా పేరు కట్ చేసేసిండు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న మీరు ఇక్కడ? నేను ఇక్కడ 35 years. 35 ఏళ్ళ నుంచి ఉంటే ఓటు తీసేసారు అంటే మామూలు లిస్ట్లో పేరు ఆల్రెడీ పేరు ఉండే అన్ని ప్రతి ఎలక్షన్లో ఓటేస్తుండే. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏదో ఉండే కదా లాస్ట్ ఎంపీ ఎలక్షన్ దానిలో పోయి ఓటేస్తే మీ ఓటు క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు లేవు, కొత్త ఓటు చేసుకోమన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ అప్లై చేయలేదా? అప్లై చేయలే, మళ్ళీ చేసినా ఇంకా రాలేదు. 25 days పడుతుంది అన్నాడు. అప్పుడు బిఎల్ఓని ఒకసారి అడగాల్సి ఎందుకు తీసేసారు నా ఓటు అని చూపిస్తాను. అది పాత ఓటు ఉంది, వెళ్ళిపోయింది, లేవు, పాడేసిన. అది కూడా 1983 డేట్ ఆఫ్ బర్త్ ఉంది. అప్పటి నుంచి నాకు ఓటు ప్రతి సంవత్సరం ఓటు వస్తుంది. 5 yearsలో ఓటు వస్తూనే ఉంటుంది, కంటిన్యూ వేస్తూ ఉంటా. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, బల్దియా ఎలక్షన్ ఏదైనా వేస్తుంది డైరెక్ట్. సడన్గా కడేసి పడేసిండు, ఓటర్ లిస్ట్ నుంచి పేరే కట్టేసిండు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ కొత్త ఐట్గా అప్లై చేసిన, పక్కనే చేసిన మా మైపాల్ అన్న దగ్గర. కొత్త చెక్ చేసుకోకపోయారా లిస్ట్ వచ్చిందో రాలేదు? ఇప్పుడు వచ్చిందంట, మా ఇంటి దగ్గర వచ్చిందంట. కానీ ఒక్కటే ఎందుకు చేసిన, అది కూడా డీటెయిల్స్ కావాలి కదా. ఏమనుకుంటున్నారన్న మరి ఎలక్షన్స్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఏమో సార్, ఇప్పుడే చెప్పాలంటే కష్టం. ఇప్పుడు ఎవరికి ఎలా అంటే అర్థం కావు. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా మొన్నటి దాకా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎవరు మంచిగా చేశారు అనిపిస్తారు? ఇప్పుడు ఎవరు లేరు సార్, ఎట్లా చెప్పాలో చెప్పాలి మీరే. అంటే చెప్పాలంటే కష్టం. ఇప్పుడు గోపీనాథ్ గారు బాగా చేసిరా, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు బాగా చేస్తారు? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? గోపీనాథ్ కూడా బాగానే ఉండే మా ఏరియాలో. ఇప్పుడు మరి గోపీనాథ్ గారు భార్యకు నిలబడి మా ఏరియాలో వేయాలనుకుంటారా? చూడాలి సార్. ఇప్పుడు ఓటర్ వచ్చింది అనుకో వేయచ్చు మనం అలా. ఇప్పుడైతే ఓట్లో నా పేరు కూడా వచ్చేసింది, బోట్ పేరు కూడా వచ్చేసింది. ఇప్పుడు చేయికి మన ఓటర్ ఐడి రావాలి, ఓటర్ ఐడి అయితే రాలేదు. ఆధార్ కార్డు మీద అన్నీ చెక్ చేస్తే వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నా నేను, ఇక్కడ లోకల్లో మీకు ఏమైనా ఇష్యూ వస్తే ఎవరు ముందు వస్తారు? కాంగ్రెస్ వాళ్ళు వస్తారా, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారా? అది చెప్పాలంటే కష్టం బాబు. అంటే అట్లా ఏమి ఉండదు. ఎవరు అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంది, ఇక్కడ ఏదైనా వర్షాలు పడో లేకుంటే ఇంకేదో ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూ బాగున్నట్టుంది కదా ఇక్కడ. అది మన గోపీనాథ్ వైఫ్ ఉంది కదా, వాళ్ళకే ఇస్తాను. అది ఇప్పుడు కూడా చూడాలా, ఎందుకంటే మా మొత్తం ఏరియాలో బోరగుండ మొత్తం గోపీనాథ్ ఎవరైనా ఉన్నాయి పిలిస్తే వచ్చేస్తుండే. గోపీనాథ్ చచ్చిపోయింది కదా, ఇప్పుడు మధ్య లేవు కదా. ఇప్పుడు వైఫ్ ఉంది కదా, వైఫ్కి వేయచ్చు. చూసాం వాళ్ళు కూడా వేసి ఏమవుతుంది. ఎంతకుముందు ప్రతిసారి కాంగ్రెస్కే వేస్తుండే, కానీ ఓట్లు ఎందుకు కట్ చేసినా అది ఎంతవరకు తెలియదు. కానీ కొద్ది డౌట్ ఉంది. కానీ చెప్పాలంటే మీరు వేస్ట్ కదా, మీరు డైరెక్ట్ అది వచ్చేస్తుంది, అట్లా వస్తుంది. పేరు చెప్పాలంటే కష్టం. లోకల్ ఇష్యూస్ ఏమున్నాయన్నా? లోకల్ ఇష్యూస్ ఏం లేవు అన్న. ఏం లేవా? ఇప్పుడు పింఛన్లు అవి అన్నీ బాగానే వస్తున్నాయి. ఎవరికి పింఛన్ ఎవరికి లేనా? ఎవరికి వస్తలేదా? ఎవరికి లేరు. వస్తలే ఇంట్లో అమ్మ నాయన మమ్మీ చచ్చిపోయినారు, డెడ్ అయిపోయి 15 years. మీ దాంట్లో లేరు? మీ దగ్గర మా ఇంట్లో లేరు. మా దాంట్లో వేయాలంటే అందరు పారిపోతారు. ముస్లిమ్స్ అంటే అందరు పారిపోతారు. సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే మిస్, వెల్కమ్. ఏం పేరు అని పేరు? నా పేరు సాయి. సాయా? ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటారు? పార్టీ అని కాదన్న, మాకు ఎవరు వచ్చినా కానీ మంచి చేస్తే సరిపోద్దని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు మాకు ఉన్నది ఒక ప్రాబ్లం, అది డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి నడుస్తుంది అన్న. అదే వాటర్ వచ్చినప్పుడల్లా హెవీ ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ కార్లు బైక్లు అదే ఫ్లోలో వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సీరియస్ ఇష్యూ అది, అదే మెయిన్ ఇష్యూ అన్న, అంతకంటే ఇష్యూ ఏం లేదు. మీకు అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నారు అంటే ఎంత ఇబ్బంది అంటుంది? ఎంత ఇబ్బంది అంటే ఇండ్లకు కూడా వాటర్ వస్తున్నాయి అన్న, డ్రైనేజ్ నిండిపోయి. దానివల్ల కొన్ని షార్ట్ సర్క్యూట్స్ కూడా అవుతున్నాయి. సో అదే మెయిన్ ఇష్యూ మాకు, ఇంకా అంతకంటే పెద్ద ఇష్యూ అయితే లేదు. సో ఏ లీడర్ వస్తే బెటర్ అని అంటే మాత్రం ఎవరు వచ్చినా పర్లేదు అన్న. కాకపోతే మాకు తగ్గట్టు అంటే మాకు ఆ మెయిన్ ఇష్యూ తొలగిస్తే చాలని మేము అంటున్నాం. అది పాయింట్ మాది. ఇంకా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే ఏదున్నా కూడా మాకు బాగానే ఉండన్న. ఈ మధ్యలో ఇవన్నీ 2 years నుంచి కొంచెం అంటే డ్రైనేజ్ కానీ అంటే అందరూ అంటున్నారు డ్రైనేజ్ ఇష్యూ, దాన్ని పొలిటికల్ తీసుకోవతారు, కానీ అది మెయిన్ ఇష్యూ కాదన్న. అంటే అప్పుడున్న పబ్లిక్కి ఇప్పుడున్న పబ్లిక్కి చేంజ్ అయిందన్న. అప్పుడు కొంతమంది క్రౌడ్ ఉండే, ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోయారు కాబట్టి ఆ చిన్న డ్రైనేజ్ సిస్టమ్ సరిపోవట్లేదు. సో ఏవైతే చిన్న తీస్తున్నారో దానికి ఈ క్రౌడ్కి సరిపోవట్లేదు. సో అది దానివల్లనే ఇష్యూ అవుతుంది. అంతకంటే దాన్ని తీసుకెళ్ళి పొలిటికల్గా అయితే నేనేం మాట్లాడదలుచుకోలేదు. సో ఎవరు వచ్చినా బెటరే అని నేను అంటున్నా. అది ఆప్షన్ మాకు. మాకు డ్రైనేజ్ ఇష్యూ క్లియర్ చేస్తే చాలన్నా, అంతే. పర్టికులర్ వీళ్ళే రావాలి ఏం లేదు మాకు. ఎవరు వచ్చినా మీ విల్ సపోర్ట్. బట్
మా డ్రైనేజ్ ఇష్యూ మెయిన్ మాకు క్లియర్ చేస్తే చాలన్నా. మీ ఒపీనియన్ లో ఏ పార్టీ అయితే బెటర్ అనుకుంటున్నారు? కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా? అట్లా అంటే ఇప్పుడు మాకు ఏది వచ్చినా కూడా మేము కంఫర్టబుల్గానే ఉన్నామన్న. మామూలుగా కంపేరిటివ్ లాస్ట్ 10 years 2 years ఏ గవర్నమెంట్ అంటే చేసే పనులు కానీ పథకాల అమలు కానీ ఎవరిది బాగుంది? అన్న ఒక పార్టీ వస్తే అది వెంటనే వాళ్ళు పథకాలు ప్రొవైడ్ చేస్తారు అనేది టైం పడుతుంది అన్న. ఇప్పుడు ఒక 2 yearsలో మనం దేన్ని బ్లేమ్ చేయలేం, టైం పడుతుంది. బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా కొంచెం టైం తీసుకుంది. సో వీళ్ళు కూడా సక్సీడ్ అవుతారని అనుకుంటున్నా. కాకపోతే ఈ 2 yearsలో చూపించాలంటే మాత్రం కష్టమే కదన్న ఏ పార్టీకైనా కూడా. అది ఇంకా టైం పడుతుందేమో, మేబీ కొన్ని సెట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే, ఇంకా టైం పడుతుందేమో. మేబీ టైం ఇస్తే బెటర్ ఏమో. అవైలబుల్గా ఉండే నేత ఎవరు? మాకు అవైలబుల్గానే అవుతానంటే ఇక్కడ ఉన్నాడు కదా మా కార్పొరేట్ అన్న రాజ్ కుమార్ అన్న, ఆయన. ఇప్పుడు కొత్తగా ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు, ఇక వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంటుందా ఏందనేది తెలుస్తుంది. పొలిటికల్గా నన్ను ఎక్కువ అడిగితే నేనేం ఎక్కువ ఏం చేస్తారు? స్టూడెంటా లేకుంటే జాబ్? నా స్టూడెంట్ అయిపోయింది అన్న. ఎట్లా ఇప్పుడు ఏమన్నా నోటిఫికేషన్స్ వీటి గురించి మీ ఒపీనియన్ ఏముంది? నోటిఫికేషన్స్ అంటే ఇక జాబ్స్ ఇప్పుడు ఏం రిలీజ్ కాలే అనుకుంటాను. కొంచెం పోయినసారి అయితే అంతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కువ రిలీజ్ చేశారు, ఇప్పుడు ఇంకా రిలీజ్ కాలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే అది ఒకటి 4 lakhs ఒక స్కీమ్ ఒకటి రిలీజ్ చెప్పారు కదా, అది ఇంతవరకు నోటిఫికేషన్ అంటే మేము అప్లై చేసినాం. 1 lakh మాత్రం చేసారు, ఇంకా 4 lakhs ఇంకెందుకు టాపిక్ చేయలేదు అర్థం కాలేదు. అక్టోబర్లో ఇప్పుడు చెప్తున్నారు, మరి అది ఎప్పుడైతుందో ఏందనేది తెలియదు. సో అది ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాం. అదే వికాస్ యోజన అని ఒకటి వచ్చింది కదా, అది 1 lakh ఒకటే విడుదల చేశారు, ఇంకా 4 lakhs కాలేదు. అది ఎప్పుడైతే అని వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకా మీ ఇంట్లో ఇట్లా పెన్షన్స్ తీసుకున్న వాళ్ళకి అన్ని పెన్షన్స్ సరిగా వస్తున్నాయా? వస్తున్నాయి. ఈ సబ్సిడీలు మన గ్యాస్ సబ్సిడీ కానీ కరెంటు బిల్లు, కరెంట్ సబ్సిడీ కూడా వస్తుంది, బాగానే గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుంది. ఇంకేమన్నా కొత్త అంటే మీకు గెలిచిన వాళ్ళతో ఇప్పుడు ఆ డ్రైనేజ్ ఇష్యూనే కాకుండా ఇంకా వేరే పనులు ఏమైనా చేస్తే బాగుంటుంది జూబ్లీ హిల్స్లో అనేది మీకు ఏమైనా ఒపీనియన్? పర్టికులర్గా ఏం లేదన్న, అంతా బాగానే ఉంది మా దగ్గర మెయిన్ ఇష్యూ జూబ్లీ హిల్స్. సో దానివల్లనే కూడా ఇప్పుడు అది కూడా పర్టికులర్గా ఎందుకంటే అప్పుడున్న క్రౌడ్కి ఇప్పుడున్న క్రౌడ్కి సరిపోవట్లేదు ఆ డ్రైనేజ్ అనేది. అంతే. ఇప్పుడు జనరల్గా చెప్తున్నాం, ఒక 5 years బ్యాక్ ఒక 5,000 members ఉండే ఒక గల్లీలో అంటే ఒక ఏరియాలో ఇప్పుడు 10,000. అంటే ఆ క్రౌడ్ పెరిగింది కాబట్టి నీకు ఆ డ్రైనేజ్ అనేది సరిపోవట్లేదు. సో దాన్ని తీసుకెళ్ళి పొలిటికల్ అంటున్నారు కానీ అది పొలిటికల్ ప్రాబ్లం కాదు. అంటే మేబీ చేస్తారేమో, అంటే మొన్న రీసెంట్గా చూసారు కదా, ఇప్పుడు చేస్తారేమో అనుకుంటున్నాం. ఎవరు గెలిచినా కానీ మీకు మాత్రం డ్రైనేజ్ ఇష్యూని ఖచ్చితంగా క్లియర్ చేస్తే అంతే. మొన్న రీసెంట్గా సంజయ్ గౌడ్ అన్న వచ్చి చూసి ఏమో చేశారు, ఒక 2-3 days చేశారు, సెట్ అయినాయి. ఇంకా మేబీ అంటే ఇప్పుడు చూసారు కాబట్టి నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చేస్తారేమో. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏమున్నాయన్నా? లోకల్ ఇష్యూ అంటే ఇక్కడ ఈ నాలా ఉన్నాయి, వెంకటగిరిలో రెండు నాలాలు ఉంది. ఇక్కడ ఈ బ్లాక్లో మస్జిద్ ఉంది, మస్జిద్ కాడ చాలా ప్రాబ్లం, ఓవర్ఫుల్ అవుతుంది. మస్జిద్ దగ్గర ఇక్కడ నుంచి ఈ వైన్ షాప్ కేకే వైన్ నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ లేబర్ అడ్డ దాకా అన్నీ నీళ్ళు జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది. నడచడానికి రాదు, పోవడానికి రాదు, పిల్లలకి ఆడపిల్లలకి ఓల్డ్ ఏజ్ పిల్లలకి ఏమి తిరగనికి రాదు. అక్కడ ఇట్లా అయిపోతుంది. కనీసం 3-4 సార్లు వచ్చి ఆ మినిస్టర్ కూడా చూసిపోయినారు. పూనం పర్వాకర్ అని వచ్చినారు ఇక్కడ, మొన్న వచ్చింది కదా, చూసినారు. ఇంకా ఏం కాలేదు. ఏమన్నారు మరి? చేస్తా అన్నారు. సంవత్సరం నుంచి తిరుగుతున్నారు. అంత సింపుల్ గా పని కాదు మరి, పెద్దగా చేశారా? ఇన్ని కోట్లు ఇస్తాము చెప్పి పోయినారు. ఇంకా ఏం కాలేదు, ఇంప్లిమెంట్ ఏం కాలేదు. సెకండ్ ఇష్యూ అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ముస్లిమ్స్కి ఖబరస్థాన్ ప్లేస్ లేదు, గ్రే యార్డ్స్కి. దానికి చాలా ప్రతి పార్టీకి రిప్రజెంటేటివ్ ఇస్తున్నారు, ఏం ఇంప్లిమెంట్ అయితే లేదు. చచ్చిపోతే ఎక్కడ తీసుకుపోవాలా ముస్లిం బాడీస్కి? ఇంత చాలా ప్రాబ్లం ఉంది, పెద్ద ఇష్యూ ఉన్నది. ఫిలప్ అయిపోయింది పాత గ్రే యార్డ్స్. ఇప్పుడు దాంట్లోనే డబల్ 3 సారి 4 సారి చేస్తున్నారు. దాంట్లో ఇట్లా ప్రాబ్లం అవుతుంది.
గ్రేడ్స్ చాలా ప్రాబ్లం ఇది జూబ్లీస్కి. జూబ్లీస్ జూబ్లీస్కి ఎక్కడ లేదు, ఫిలప్ అయిపోయింది. గవర్నమెంట్ ఏమి ఇష్టం లేదు. ఏమన్నంటే అడిగారు, వెళ్ళి అడిగితే స్పందించారా ఏంటి అసలు? ఏమో మొన్న ఒకసారి ఇచ్చినారు, ఎర్రగడ్డలో ఇచ్చినారు 700 స్క్వేర్ యార్డ్ ఇచ్చినారు. మళ్ళీ దాని మీద కూడా స్టే వచ్చింది. ఓకే అది చాలా ప్రాబ్లం ఉంది. 2 ప్రాబ్లం మెయిన్ ఉన్నాయి ఇక్కడ జూబ్లీహిల్స్కి. ఈ 2 నాలా, గుడికాడ ఒకటి నాలా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవునవును చూస్తాం. ఇట్లా పోతానికి రాదు, తిరగడానికి రాదు. దాంట్లో పడిపోతే అంటే పోతారు, అక్కడ మూసికి వెళ్ళిపోతారు. ఇట్లా ఉంది. 2 ఇష్యూస్ చాలా ఉంది ఇక్కడ. ఇంకా ఏమున్నాయి అన్న ఇంకా ఇష్యూస్ ఇక్కడ? 2 మెయిన్ ఇదే ఉన్నాయి. 2 మెయిన్ ఇష్యూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. రెండిట్లో ఏ గవర్నమెంట్ బాగా చేస్తుంది అనుకుంటారు? రెండిట్లో ఎవరు బెటరు? టీఆర్ఎస్ కాలంలో ఎప్పుడు కరెంట్ పోతలేదు, ఇప్పుడు కరెంట్ వెళ్తుంది. వాళ్ళ కాంగ్రెస్కి గెలిపించిన కాంగ్రెస్ కూడా ఇట్లా బస్తీకి పెద్ద ఇష్యూ ఉంది. మెయిన్ ఇష్యూ ఇదే కదా, ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి. దాని మీద డ్రైనేజ్ నీళ్ళు ఉన్నాయి. అది కూడా నాలా వాటర్, మంచి వాటర్ ఉంటే ఏం పర్వాలేదు. డ్రైనేజ్ వాటర్ ఉంది. 2-3 మనుషులు పడిపోయినారు దాంట్లో. పోతప్పుడు ఓవర్ఫ్లో అయినప్పుడు స్లిప్ అయిపోయి మీరు చూసినారు కదా, చూసినా అదే. ఇది పెద్ద ఇష్యూ ఉన్నాయి. అది గవర్నమెంట్ స్టెప్ తీసుకోవాలా. గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నా, అది ఈ నాలాది గ్రేయార్డ్స్కి, ముస్లిమ్స్కి అదే ఎలా ఓటర్స్ అంటే కాంగ్రెస్కి ఉన్నాయి, కాంగ్రెస్కి ఉన్నాయి. కానీ రూలింగ్ పార్టీ కదా, అది రూలింగ్లో ఉన్నాయి. అది అది క్యాండిడేట్ కూడా మంచిగా ఉన్నాయి. నవీన్ యాదవ్ బాగా అందుబాటులో ఉంటారు. యంగ్ బాయ్స్ ఉన్నాయి కదా, యంగ్ బాయ్స్ ఉన్నాయి. మళ్ళీ నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నవీన్ యాదవ్కు 2-3 సార్లు కంటెస్ట్ చేసినారు. ఆయన చేశారు, కార్పొరేటర్కి చేసిన, ఎమ్మెల్యేకి చేసినారు. 20 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నారు. ఆయన బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చూసుకుంటూ ఉంటున్నారు. ఆయన తండ్రి కూడా చాలా హెల్ప్ చేస్తారు. చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన కూడా మంచిగా ఉన్నారు. వాళ్ళ ఇంకా కూడా లోకల్ క్యాండిడేట్ కదా, మాకు లోకల్ క్యాండిడేట్. అది ఎప్పుడైనా అవసరం పడితే పోవచ్చు, రావచ్చు. ఆయన దగ్గర ఈయనే ఉంది, చెక్ పోస్ట్ కాడ ఆయన ఆఫీస్. నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటారు. వీళ్ళు కూడా మాలాంటి గోపీనాథ్ వాళ్ళు కూడా బాగా చేశారు కాబట్టి సెకండ్ టైం గెలిపించారు కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వైఫ్ సునీత గారు కంటెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా అంటే వాళ్ళు తప్పిస్తారా, గెలుస్తారేమో మరి ఎట్లా? ఇప్పుడు మాగంటి కూడా ఏం చేసినారు, ఆయన ఫేస్ మీద రాలేదు చాలా. గెలిచినారు టీఆర్ఎస్ సింబల్ మీద. ఇంకా ఏమో ఆయన ఇంకా తిరగలేదు, చేయలేదు. ఏమో మాగంటి గోపీనాథ్ ఈయన తిరుగుతారు, మంచిగా చేస్తారు. ఈయన కూడా డేర్నెస్ కూడా ఉన్నారు. నవీన్ యాదవ్ వేరింగ్ కూడా ఉన్నారు. అది ఉండాలి కదా లీడర్లో. ప్రజలు వస్తే ఏదో సమస్యలు ఉంటే చేస్తా అని చెప్పాలి కదా. ఈయనది కూడా టాలెంట్ ఉన్నాయి. ఆయన వస్తే మీరు ఇప్పుడు ఎప్పుడే సమస్యలు షార్ట్ అవుట్ అయితే అనిపిస్తుంది? ఎందుకు కాదు, ఆయన లోకల్ కదా, మాకు లోకల్ క్యాండిడేట్ కదా. అందుకోసం ఒక హోప్ ఉంది. అది ఆయన మంచి గెలిస్తే మాకు మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అట్లా. అందుకోసం ఆయన మీద ప్రచారం చేస్తున్నాం. ఓవరాల్ గా కాంగ్రెస్ రూల్ లో ఈ 6 పథకాల స్కీమ్ ఉంది కదా, 6 గ్యారెంటీలు అవి అమలు అవుతున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల? కొంచెం దగ్గర అవుతుంది, కొంత దగ్గర అవుతలేదు. రేషన్ కార్డుది ఉంది కదా, కొంచెం ఇచ్చినారు, కొంచెం ఇవ్వలేదు. అదే ఉంది ప్రాబ్లం. గ్యాస్ సబ్సిడీ, పవర్ బిల్ అదే మొత్తంకి వస్తలేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఇట్లా ఉంది. ఓకే.
ఆహా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఎలక్షన్స్ గురించి మీరు? ఇంకా ఏం చెప్పాలా, ఆయన ఏమో దానికి ప్రార్థన చేస్తున్నారు రావాలని, మంచి క్యాండిడేట్ రావాలి, మా బస్తీ ప్రాబ్లం సాల్వ్ కావాలా. ఇష్యూస్ ఏమున్నాయన్న ఇక్కడ? మెయిన్గా చెప్పాలంటే డ్రైనేజీ రోడ్డు కొంచెం మురికి వాటర్ వస్తూ ఉంటాయి, వర్షాలు పడితే అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కృష్ణానగర్ పీపుల్కి కొంచెం ప్రాబ్లమే ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం. అది ఏంటంటే కొంచెం కొంచెం చేస్తున్నారు, అది కంప్లీట్గా వాళ్ళకి కాలేదు వర్క్, అవుతూ ఉంటాయి అవి. మళ్ళీ వీళ్ళు వస్తే చేస్తూ ఉంటారు, ఎవరు లేడు వచ్చిన వాళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళు చేస్తూనే ఉంటారు అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ ఉన్నాడు, అవును బీఆర్ఎస్ తరఫున మాగాడి సునీత ఉన్నారు. అవును. అంటే వాళ్ళిద్దరి మధ్యనే ఉన్నా ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ పోటీకి? అంటే ఇంకెవరైనా అంటే బీజేపీ క్యాండిడేట్ని ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. బట్ ఏంటంటే నవీన్ అన్నకు కొంచెం బాగానే ఉంది, యూత్ ఫాలోయింగ్ ఉంది, పబ్లిక్లో ఆయన కొన్ని సేవా పథకాలు చేయడం, పబ్లిక్ దగ్గర ఉండడం కొంచెం బాగుంది. ఆయన ఇంతకుముందు ఇండిపెండెంట్గా చేసినా ఎంఎంఏ చేసినా కూడా కొంచెం రెస్పాన్స్ బాగానే ఉండేది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుండి చేస్తున్నారు కాబట్టి పార్టీ సపోర్ట్ ఉంటుంది, అన్నకి ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి కొంచెం ఎడ్యుకేటెడ్ మళ్ళీ అట్లా అని ఆయనకు కొంచెం ప్రిఫరెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ మేడం సునీత మేడం అంటే ఆమెకు ఇప్పుడే కాబట్టి పార్టీ కూడా బీఆర్ఎస్ నుండి చేస్తున్నారు కాబట్టి మరి ఫుల్ టైట్ ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇది ఉంటుంది, ఫుల్ టైట్ ఉంటుంది. అన్నకి నవీన్ అన్న టైట్ ఇస్తాడు. ఎవరు వస్తారు అనుకుంటారు మీ అందాల? అంటే చెప్పలేము, పబ్లిక్ నాడి ఓటర్ నాడి చెప్పలేము, అప్పటిదప్పుడు చేంజ్ కావచ్చు అక్కడికి వెళ్ళినాక కూడా. మరి నవీన్ యాదవ్ వస్తే వాళ్ళు చేస్తాడు అనుకుంటున్నారా? చేస్తారు, 100% చేస్తాడు. ఎందుకంటే ఆయన గెలవక ముందే సేవా పథకాలు చేసినాడు. పబ్లిక్ ఇక్కడ జూబ్లీహిల్స్ పీపుల్కి ఆయన కొత్త క్యాండిడేట్ ఏం కాదు, అందరికీ పరిచయస్తుడే. ఆయన చేస్తాడు, వస్తే బాగానే చేస్తాడు ఆయన వస్తే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ 2 సార్లు గెలిచి మరి వాళ్ళు బాగానే చేశారు, బాగానే చేశారు. కానీ ఇప్పుడు మేడం పబ్లిక్కి కొత్త కాబట్టి కొంచెము యూత్ పిల్లలు కానీ ఇప్పుడు కొత్త ఇప్పుడు వేరే ఊరు నుండి వచ్చి సెటిలర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కానీ కొంచెము అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మేడం కూడా టైట్ ఇస్తుంది, టైటే ఉంటుంది. ఇద్దరి మధ్యలో ఉండొచ్చు, ముగ్గురు మధ్యలో ఉండొచ్చు, చెప్పలేము. అది ప్రజలు నిర్ణయిస్తారు అది. అవును, ఓటర్ నాడి అనేది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే నవీన్ అన్నకి ఉంటుంది ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ కూడా ఉండొచ్చు, బీజేపీకి కూడా ఉండొచ్చు, అది పబ్లిక్ చెప్పలేము నేను అనేది. క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందని మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది? ఇది అంటే ఇప్పుడు సమస్యలే కాకుండా సమస్య పరిష్కారం కావాలి, ఇంకేమైనా కొత్తగా ఇది చేస్తే జూబ్లీహిల్స్కి ఇది అవసరము, ఇక్కడ బస్తీలలో ఇది అవసరము. మెయిన్ బస్తీలల్లో అంటే ఇప్పుడు ఎవరైతే రెంటర్స్ మీద అది ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అని కొద్దిమంది సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఏమన్నా ఇస్తే బెటరే. నెక్స్ట్ ఇది అన్నట్టు ఈ మధ్యలో రేషన్ కార్డులు చాలామందికి పంపిణీ చేశారు, అది కూడా అది బెటరే. ఈ రోడ్లు ఉన్నాయి, ఉన్న సమస్యలు అంటే ఇక చేయొచ్చు, అందరికి కలిసి అందరు అనుకొని మాట్లాడితే. అచ్చా, ఇప్పుడు కాంగ్రెస్ హైడ్రా అని ఒకటి తీసుకొచ్చింది కదా, దాని ఇంపాక్ట్ ఇక్కడ ఎట్లా ఉంది మీకు? అంటే పబ్లిక్లో ఉన్నది, దాని గురించి చర్చ జరుగుతుంది, టాపిక్ ఉంది. కానీ మంచిదేనంటారా అది, లేకుంటే అది నేనేం మాట్లాడలేను, ఎందుకంటే ఇప్పుడు దానికి అంత లోతుగా నేను ఎప్పుడు హైడ్రా గురించి డీప్గా ఆలోచించలేదు. వాళ్ళు గవర్నమెంట్ ఏం ఆలోచించారో, కానీ కొంతమంది సఫర్ అయినరు అని విన్నాను అంతే. ఎఫెక్ట్ ఇక్కడ ఏం ఉండదు జూబ్లీహిల్స్లో నాకు తెలిసి హైడ్రా, ఎందుకంటే ఇక్కడ ఒక్క ఇష్యూ కూడా హైదరాబాద్లో వచ్చి ఇట్లా కూల్చారు ఈ ఏరియాలో అనేది జరగలేదు కదా. అట్లా 6 గ్యారంటీలు కాంగ్రెస్ అన్ని కొన్ని ఇస్తున్నారు, ఇంప్లిమెంట్ చేసిర్రు, ఇంకా ఉన్నవి ముందు చేస్తారు అనుకుంటున్నాను. అదే ఉచిత బస్సు అన్నారు, ఇస్తారు. ఇంకా 6 గ్యారంటీలలో ఇంకా డబుల్ బెడ్రూమ్ ఉన్నది కావచ్చు మేబీ, అది కూడా కొద్ది మందికి ఇస్తున్నారు అన్నట్టు విన్నాను. ఇక మేము బిజినెస్ చేసుకునే వాళ్ళం కాబట్టి కొంచెం ఇక మా బిజినెస్ మీదే కాన్సన్ట్రేట్. మా దగ్గర ఓల్డ్ పీపుల్ ఎవరు లేరు, పెన్షన్స్ కూడా చేస్తా అన్నారు. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత రాలేదు అనుకుంటా, రావడం లేదు ఇంకా. సరే, కళ్యాణ లక్ష్మి ఇంకా ఏమేమో 2500 గృహలక్ష్మి అన్నారు, ఇంకా అవి ఏమి ఇంప్లిమెంట్ కాలేదు. కానీ చేస్తారని నేను అనుకుంటున్నా, ఇంకా టైం ఉంది కాబట్టి అట్లా.